హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు తయారీ విధానము పూరి. ఇలా సాల్టు పిండిలో వేసేసుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది. కలిపెట్టుకోవాలి. చూడండి పొంగుతాయి మంచిగా. కానీ చాలామంది మైదా పిండితో చేస్తారు. ఇలా గోధుమ పిండితోనే చేసుకోండి. మైదా పిండితో పూరీలు కడుపు నొప్పి వస్తాయండి. పూరీ కూర తయారీ విధానము: శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలు ఒకసారి ఫ్రై చేసి టమాటా కూడా ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చాలా బాగుంటుందండి. చపాతీలకు కూడా బాగానే ఉంటుంది కర్రీ. దాని సరిపడగా ఉప్పు వేసుకొని పసుపు, నీళ్ళు పోసుకోవడమే. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాక ఇప్పుడు శనగపిండి కలిపి వేయాలండి. 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు శనగపిండి. ఈ విధంగా చేసుకొని చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. పూరి చూడండి ఎంత పొంగుతున్నాయో. నేనైతే గోధుమ పిండితోనే చేస్తా, ఎప్పుడు మైదా పిండితో చెయ్య. చూడండి ఉడికిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు శనగపిండి కలిపి పెట్టింది పోసేయడమే. చాలా ఈజీ అండి, అయిపోతుంది తొందరగా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చూస్తే నూరు ఊరుతుందా? మా ఇంటికి వచ్చేయండి, పూరి పెడతా మీకు. ఈరోజు సండే కదండి. సండే ఇలాంటి ఐటమ్స్ కావాలి కదా ఎవరికైనా. చూడండి పూరి.